తరుణం గుర్తుకొస్తున్నాయి మొదటిసారి గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న ఆ పిప్పెరమెంటు పీరు సాయము పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారికి ఎగవేసిన అప్పు గుర్తుకొస్తున్నాయి జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ ఓమిరెడ్డి సారు 11 మంది మేడం బ్యాక్ రండి మేడం దయచేసి అందరూ క్లాప్స్ కొట్టాలని సార్ అందరూ విచ్చేసిన కవిత గారు మేడం లుక్ సార్ సార్ బ్యాక్ సార్ సార్ మేడం మేడం సార్ సార్ ఫ్రీగా సార్ भैया 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 मैडम आ गया सफिया రెడీమేడ్ హెచ్ఎండి పురుషోత్తం గారు నెక్స్ట్ ఉపాధ్యాయులు వగ్గల శ్రీనివాస్ గారు రావాలని కోరుకుంటున్నాం.
सर रुकिए मैं चलिए सर ఉండండి సార్ ఉండండి ఓకే మేడం మేడం బ్యాగ్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఉపాధ్యాయులు మేడం లుకే మేడం మేడం చూడండి వెల్కమ్ మ్యామ్ బ్యాక్ ఏం కావాలి నా లైట్లు సార్ సరే సార్ స్టేజ్ పైకి రావాలండి. బ్రో సాంగ్ వస్తుంది, కొంచెం వాల్యూమ్ కూడా పెంచాలి. కమాండ్ బ్రో, మీ వీడియో ఫోటోగ్రఫీ అయిపోతారే నాకు వచ్చిన షాట్. స్లోగా షార్ట్ వస్తే క్లోజ్ చేస్తాం. ఓకే థ్యాంక్ యూ సూపర్. యా గారి పట్టుకోండి సార్. మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మైక్ దగ్గర పెట్టి మాట్లాడండి. చాలా ఎక్సైటింగ్ గా యూఎస్ లో ప్రోగ్రామ్ చూసుకుంటున్నాం. ఇమ్మీడియట్ గా ఆ ప్రోగ్రామ్ పోయి ఆ తరఫున విషెస్ జరపమని అంటే యాక్చువల్లీ నేను ఎంత వీడియోస్ దుర్మూలి టీచర్ గారు అబ్బాయి చాలా మంది ఇక్కడ మన నాన్నగారు శిక్షలే ఉద్యోగుతారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని
ఎంత ఘనంగా ఈ వేడుక నిర్వహించుకున్నాం. అందరికీ చెప్పినట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేది చాలా తక్కువ. న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనం 40 years కంప్లీట్ చేసుకొని మేము కూడా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకున్నాము. కానీ దానికంటే కూడా ఎక్కువ గ్యాదరింగ్ ఇక్కడ కనబడుతుంది. మేమే చాలా మంది గ్యాదర్ అయితే వస్తున్నాము. కానీ దానికంటే అంటే మా స్ట్రెంత్ పరంగా చూస్తే 60-70 వచ్చారు. ఆఫ్టర్ ఫ్యామిలీ మెంబర్ వేట్గా పోయి వచ్చేసి మా మదర్ కూడా పోయినట్టు మూడు సార్లు తరఫున విషయం చెప్పాను. విద్యార్థులకు శుభాకాంక్షలు, శుభాశీస్సులు. నా మిత్రులకు నమస్కారాలు. నేను బాలాపూర్ హై స్కూల్లో 8 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ప్రమోషన్ ఇంటర్ కాలేజ్ సైన్స్ పోయి 11 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత డిగ్రీ కాలేజీకి పోయి 6 సంవత్సరాలు పనిచేశాను. ఎక్కడ పనిచేసినా మాలాపూర్ హై స్కూల్ పిల్లవాళ్ళు శివాలయం నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఉప్పాడు ఒక్క రోజులోనే మాలాపూర్ వచ్చాను. ఆ తర్వాత ఒక రోజు పెద్దగా అభిప్రాయింది. ఒక్క రోజులోనే మాలాపూర్ వచ్చాను. అందుకోసమే మాలాపూర్ పిల్లలతో ఇక్కడ నేను మా ఆవిడ ఉంటాం. ప్రతి శివాజీలు అమెరికా డెన్మార్క్ పోతాం. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాం. ఈ పిల్లలందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప ఆర్గనైజేషన్ పిల్లలకు ఆర్గనైజర్కు అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఈరోజు 50 సంవత్సరాల తర్వాత మర్చిపోని రోజు. నా జీవితంలో మాలాపూర్ పిల్లలను, మాలాపూర్ విద్యార్థులను, మాలాపూర్ హై స్కూల్ పిల్లలను ఎప్పటికీ వచ్చింది. నన్ను జ్ఞాపకం పెట్టుకొని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ నా ఆ శిష్యులు మళ్ళోసారి మా అమ్మాయిలకు జోడిస్తూ మరి విద్యార్థులకు శుభాశిష్టం తెలియజేస్తూ మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. బాబు అమ్మాయి విజయ సార్ని గుర్తుకొస్తాను, గుర్తుకొస్తాను డాక్టర్ నారాయణ గారు కౌన్సిల్ నెక్స్ట్ విన్నర్ వేరే నెక్స్ట్ లక్కీగా విన్నర్ కంపల్సరీ సంతోషమైనటువంటి విషయం. దాంతోపాటు నేను నాన్న పరిచయాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నేను ఏంటి అని అంటే మా శ్రీమతి సుజాత, నేను ఈ పాఠశాలలో ఈ స్కూల్లో ఇక్కడి మనకొండ హై స్కూల్లో 1988 నుంచి 2009 వరకు అంటే వేరే వేరే స్కూల్ అసిస్టెంట్గా, తర్వాత ఈ సరౌండింగ్లో ఉండేటువంటి పెద్ద హై స్కూల్ హెల్దీ హై స్కూల్ హెడ్ మాస్టర్గా, తర్వాత మానకొండూరు ఎంఈఓగా పనిచేశాను. అయితే ఇలాంటి అదే కాకుండా ఏమిటి అని అంటే మీరు 1973లో స్టూడెంట్స్ అయినప్పుడు నేను ఉద్యోగంలోకి రావడం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి ఇట్లాంటి కార్యక్రమం చేసి వాళ్ళు కూడా నాతో కూడా టచ్లో ఉన్నారు. నేను వాళ్ళు కూడా కొన్ని మెంబర్లు కావాలన్నప్పుడు కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదంతా చేయడం అనేటువంటిది కూడా చాలా కష్టమైనటువంటి విషయము.
ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి మీ నిర్వాహకులు కూడా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ మీ పిల్లలకు అంటే ఇప్పుడు మీరు అంటే ఆల్మోస్ట్ మాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి అయితే అబ్బాయి ఏమిటి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే డల్లాస్లో ఉంటాడు. అమ్మాయి ఏమో ఏమిటి అంటే హౌస్ వైఫ్ అయినా మా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే హైదరాబాద్లో పిల్లలు ఇద్దరు, వాళ్ళకి ఇద్దరు, మా కూతురు కూడా ఇద్దరు. మేము ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ అక్కడ మేము ఇక్కడ ఇద్దరు. అందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు డి శ్రీనివాస్, ఇప్పటి హెడ్ మాస్టర్ని. మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళు చదివిన పాఠశాలకి కొద్దిసేపు అయినా టీచర్గా సర్వీస్ చేసే అవకాశం వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసే అవకాశం చాలా అరుదైన సంఘటన. దీనికి ఎఫర్ట్ చేసిన ప్రతి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక అంటే ఇంకేదైనా చిన్న ఇబ్బంది అంటే లోటు అనిపించింది ఏంటంటే ఇది మన స్కూల్ ప్రెమిసెస్ తో చేస్తే ఇంకా ఘనంగా ఉండేదేమో. పిల్లలు స్కూల్ ప్రెమిసెస్ తో చేస్తే అవకాశం ఉంటే అట్లా కూడా ఆలోచన చేయండి. స్వర్ణోత్సవాల తర్వాత ప్లాటినం చేస్తూ ఉంటారు కదా, డెఫినెట్ గా స్కూల్ నడిచే టైంలో అందరూ కలిసి పాఠశాలకు రండి. మీరే కాదు, ఇంకా నాకు 1877 నుంచి ఎస్టాబ్లిష్ అయిన పాఠశాలని నాకు తెలిసి జిల్లాలో ఇదే పురాతన పాఠశాల రికార్డు ప్రకారం. రోడ్ హై స్కూల్ చెప్తారు కానీ అది ఇంత బాగా చరిత్ర లేదు. దానికి ఇంకా మనం ఊహించవచ్చు. దృష్టికి రాని చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ పాఠశాల అయినప్పటికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ గా తయారు చేస్తున్నాం మేము మా స్టాఫ్ అంతా కలిసి. మీ అందరికీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ దృష్టిలో ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అబ్బాయిలకి, అమ్మాయిలకి చాలా, అమ్మాయిలకి ఏమో కస్తూరిబా స్కూల్స్ ఉన్నాయి. మీ దృష్టికి వచ్చిన పేద అబ్బాయిలు ఎవరైనా ఉంటే సంతోషంగా మా బడిలో చదివిస్తామని మా దగ్గరికి తీసుకురండి. హాస్టల్ కూడా ఉంటుంది. 6th to 10th ఎవరైనా మీ పని వాళ్ళు కావచ్చు, చుట్టాలు కావచ్చు. ఫ్రీగా ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్కి మేము హామీ ఇస్తా ఉన్నాం. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పించిన ఉంటుంది. మీ స్కూల్లో చదివించడంలో ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఉంటే మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ స్కూళ్ళలో సంఖ్యతోనే మిగతా సందర్భం పేద పిల్లలకు సాయం చేసే సందర్భం ఏదైనా ఉంటే, మన దానిలో స్తోమత ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఆలోచన చేయండి. వాటర్ ప్యూరిఫైర్ ఎంతో ఏదైనా ఒకటి ఒక మంచి రూఫ్ ఇచ్చేసుకోండి. వాటర్ ప్యూరిఫైర్, బ్యాగులు ఇప్పించడము, కాపీలు ఇప్పుడే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు గవర్నమెంట్ నుంచే వస్తా ఉన్నాయి. మిగతా ఏదైనా సాయం ఉంటే ఒక దాతలో ముందుకు వచ్చి టీషర్ట్స్ ఇచ్చారు. మీ తరపున మనం చదువుకున్న పాఠశాలకు ఏదైనా దాతృత్వం ముందుకు వస్తే ఇవాళ అనుకొని మాకు ఇంత సపోర్ట్ చేసి మా బాధ్యతను పెంచుతారని ఆశిస్తూ మీ అందరినీ ఇలా కలుసుకున్నందుకు, ఇంత చక్కటి వాతావరణంలో ఆర్గనైజ్డ్ మీటింగ్ లో కలుసుకున్నందుకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఈ మీటింగ్ డెఫినెట్ గా మళ్ళీ మా స్కూల్ ప్రిన్సెస్ లో కూడా మీకు ఆసక్తి ఉంటే నేను దాదాపు పంపిస్తాం. ఒకసారి స్కూల్కి వెళ్ళిరండి అందరూ. లేదంటే మళ్ళొక జూన్ తర్వాత మళ్ళొక రోజు పెట్టుకుని స్కూల్కి రండి. అంటే ఆ ప్రిన్సెస్ లో చదువుకోవడానికి కాబట్టి అవకాశం ఉంటే దాని ప్రకారంగా మీకు మా పూర్తి సహకారం ఉంటుందని, మరి ఆత్మీయులుగా ఎప్పుడు మనకున్న స్కూల్కి ఎప్పుడు ఆత్మీయులుగా మనం అందరం కలిసి ఒక మంచి ప్రయత్నాలు చేద్దామని, మంచి పనులు చేస్తామని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఇంత పెద్ద సమావేశానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక లక్కీ డ్రా కన్నం రాజేందర్ రెడ్డి, పెద్దపల్లి గారు. పెద్దపల్లి ఉన్నారా సార్? ఏం చేస్తున్నారు మీరు? రాజేంద్ర సార్ అలాగే మీరు ఒక 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం అందరూ కలిసినప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది.
పేరు కాళేంద్ర, మా వయసు పేరు సరళ, మాకు ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి. అమ్మాయి యూనివర్సిటీలో ఉంటుంది, ఇద్దరు అబ్బాయి హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. కానీ ఇన్ని రోజుల కష్టం చాలా తొందరగా మళ్ళీ ఇలా పెడితే మళ్ళీ అందరూ కలుసుకునే అవకాశం ఉన్నది. అలా చేయాలని నాకు అలా ఉన్నది కోరిక. చాలా ఇష్టం మంది ఉన్నారు. ఎలాగైనా అందరూ కలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుంచి ఈ రోజే కలుసుకున్నాం. ఈ రోజు కలుసుకున్నారు చాలా సంతోషం. మళ్ళీ కలుసుకోవాలనే ఉద్దేశంతో అలా చెప్తున్నారు. నేను అనుకుంటున్నా మీకు అవకాశం ఇచ్చినందుకు నలుగురు ఈ వసంత గారు నలుగురు చాలా ప్రోత్సాహించి కార్యక్రమం 65 81 SSC ఇదే స్కూల్ పాఠశాలలో నేను విద్యార్థిగా చదువుకున్నాను. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన స్కూల్లో చదివినటువంటి వాళ్ళు ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు స్వర్ణోత్సవాన్ని ఇప్పుడు బాగా పీరియడ్ లో స్కూల్లో ప్రోగ్రామ్ చేయడం జరిగింది చాలా సంవత్సరాల క్రితము. ఈ మధ్య కాలంలో ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా సంతోషం. ఎందుకంటే అన్ని పాత స్మృతులు జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. మరియు ఇదిగా ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు మన యొక్క పాఠశాల హెచ్ఎం గారు చెప్పారు, ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది, కానీ కొన్ని సౌకర్యాలు కల్పించలేకపోవడం వల్ల అలాంటి సౌకర్యాలు ఉంటే మన యొక్క మీ యొక్క బ్యాచ్ ద్వారా గుర్తుండే విధంగా సాయం చేయాలనేటువంటి ఆలోచన కొద్ది హెచ్ఎం గారు పోవడం జరిగింది. కాబట్టి మీరు అన్నేదా భావించకుండా ఇది చేయండి. నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తుంది. అందరికీ మధ్యాహ్నం నమస్కారం అండి. అందరూ కొంచెం కూర్చోండి సార్. ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆ పూర్వకు ముందు పెడితే ముందు ఆ పెడితే అపూర్వ విద్యార్థుల సమ్మేళనం. అపూర్వలోనే పూర్వ ఉంది. 50 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు 10th లో విడిపోయిన ఒక మిత్రుడు ఈ రోజే మొదటిసారి మళ్ళీ కనిపిస్తే గుర్తుపట్టడం సాధ్యం కాదు. ఆ ఫేస్ ఈ ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటి ఒక మంచి సందర్భంలో నిజానికి ఎవరు మా నరేందర్ గారు, మేడం గారు మీరు బాగా కృషి చేసినట్టున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఒక వాళ్ళు దారిలాగా పనిచేసి మిమ్మల్ని అందరినీ ఒక పువ్వులలాగా మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ 45-50 మందిని ఒక మాలలాగా చేసి కూర్చోబెట్టినారు. వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఇంతమందిని ఏకం చేయడం అనేది చాలా కష్టం. మీరు ఇప్పుడు 65లో ఉన్నారు. 65కు ఒక సంవత్సరం అటు ఇటు. ఎవరైతే అప్పటి 10th బ్యాచ్ గురించి చెప్తున్నారు. 50 ఏళ్ళకి కలిసినారు అంటే 10వ తరగతిలో 50 ఏళ్ళకి కలిసి తర్వాత 50 ఏళ్ళు. 10వ తరగతి అంటే 15 ఏళ్ళకు 10వ తరగతి కదండి. అదో 15 ఇది ఒక 50. 65 ఏళ్ళు మీరు ఇప్పుడు వయస్సు ఉంది. ఎన్నో ఈ జీవన ప్రయాణంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చినాము. మనం ఈ జీవన యానంలో ఎన్నో సాఫల్యాలు ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినాం. దాదాపు అందరూ కూడా మంచి స్థాయిలోనే వచ్చి ఇప్పటి వరకు కుటుంబాన్ని మీరు మంచి స్థాయికి తీసుకొచ్చినారు. మీకు నేరుగా మా రాజేంద్ర సింగ్ గారు వారు ఉమెన్స్ కాలేజీలో వర్క్ చేస్తుండే, నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో వర్క్ చేస్తుండే. అప్పుడు 2000-2005లో వారు నాకు ముందే తెలుసు. వారు చేసిన చాలా కార్యక్రమాలకు నేను అతిథిగా పోయి మాట్లాడినాను. మన ఎంబీఓ గారు రిటైర్డ్ పురుషోత్తం గారు మీ అప్పటి మీ స్కూల్కు ఇప్పటి ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు, ఇంకొక శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక విద్యా సంస్థ నడుపుతూ ఉన్న రవీంద్ర గారు, మీ అందరికీ కూడా మరోసారి నన్ను ఈ దీంట్లో భాగం చేసినందుకు నేను ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమావేశాలు ఎన్నో ఫంక్షన్స్ లో మనం కలిసి ఉండొచ్చు. కానీ ఈ రోజు జరిగిన అలాంటి అద్భుతమైన మళ్ళీ సార్ ఏమన్నా అంటే మా స్కూల్లో పెట్టుంటే బాగుండు అన్నారు. వీళ్ళు మీ స్కూల్ మీద బాగా ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన మానకొండూరులో పెట్టినట్టయితే స్కూల్లో పెట్టినట్టు. అక్కడ వీళ్ళ సమ్మర్ కాబట్టి ఏసీ ఉంటేనే మనమంతా బాయిలర్ కోడ్ బతుకుతున్నాం కాబట్టి ఏసీ ఉంటేనే బాగుంటుందని చెప్పి ఇక్కడ అద్భుతంగా పెట్టారు. ఇంత లెవెల్లో మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలోనే మీరు ఎంత ఆనందపడుతున్నారో అర్థమవుతున్నది. నిజానికి ఒకరు అధికారిగా బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఉండొచ్చు, ఒకరు వ్యాపారిగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళి ఉండొచ్చు, ఒక్కొక్క వృత్తిలో రాణించి ఉన్నారు. ఇప్పటి నుండి ఒకటి గుర్తు పెట్టుకోండి, మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఇంకో 50 ఇన్విటేషన్లు ఎక్కువైపోయి ఈ 50 మంది కంపల్సరీ వస్తారు. వీళ్ళు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులుగా యాడ్ అయ్యారు. అలాంటి అద్భుతమైన మీ మొహాల్లో అందరిలో చూస్తున్నాను నేను అప్పటి నుండి. ఎవరైతే అప్పుడు 10th బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళేమో మామూలుగా ఉన్నారు. భార్య స్టూడెంట్ అనుకోండి, మా చెంత రాజేందర్ గారు ఇక్కడ చదవాలి వారు అన్నారు. వారు అన్న సలహా బాగుంది. మనం ఎన్నో చేస్తున్నాం, ఎన్నో పరహిత కార్యక్రమాలు చేస్తున్నాం. అటువంటిది కూడా ఒకటి ఆలోచించండి. మనకి అక్షరాలు నేర్పిన దేవాలయానికి మనం ఎన్ని పూజలు చేసినా మన రుణం తీర్చుకోలేదు. మనకు పునాదిని వేసింది మానకొండూరు స్కూల్. మీకు అందరికి స్కూల్ ఎడ్యుకేషన్ అంటేనే పునాది. ఇక దాని తర్వాత జరిగేదంతా కూడా బిల్డింగ్, గోడలు, రంగులు, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్. పునాది మాత్రం ఆ 10th వరకు. ఆ పునాది మీకు అద్భుతంగా వేసి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ.